చిన్నప్పుడు ఈవెన్ పుట్టినప్పుడు కూడా మనం ఎక్కువ ఎత్తుకోవడం అలవాటు చేయకూడదు వాళ్ళని. దే హ్యావ్ టు బి అలౌడ్ టు స్టే ఇన్ ద బెడ్ అండ్ వెన్ ఎవర్ దే వాంట్ కేర్ వీ షుడ్ బి ఏబుల్ టు గెట్. అప్పటి నుంచి అలవాటు అయితే తప్ప తర్వాత మార్చలేము వాళ్ళని, పేరెంట్స్ని మార్చలేము. అప్పటి నుంచి బేబీకి అలవాటు చేయాలి, పేరెంట్స్ కూడా అలవాటు చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ రైట్. ఒకసారి వాళ్ళు 7th month ఒకసారి నడవడం స్టార్ట్ చేస్తే దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, దే వాంట్ టు సీ. దే షుడ్ అలో హిమ్ టు ఎక్స్ప్లోర్, యూ షుడ్ అలో దెమ్ టు ప్లే. And that if you don't do that, they'll land up in other issues like other social problems. Interaction is very important for development of the brain. If 24 గంటలు అన్ని తీసుకొని if they avoid the exposure to environment and other people, but definitely brain development affect అయిపోతుంది. Sometimes if you're very particular వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా affect అయిపోతుంది. సో దోస్ థింగ్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్సెసివ్ కేర్ ప్రాబ్లీ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఉన్న సపోర్ట్, మెంటల్ సపోర్ట్ వేరే ఉండింది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒకడే వీడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఎక్స్ట్రా కేర్, ఎక్సెసివ్ థింగ్ వల్ల కొన్ని దాని సైడ్ ఎఫెక్ట్స్ బేబీస్ పిల్లల మీద వస్తాయి. దట్ షుడ్ బి అవాయిడెడ్ డెఫినెట్లీ. దట్ ఇస్ నాట్ గుడ్.